మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వెన్ను విరిచేస్తున్న ఈ ఐఫోన్. ఈ ఐఫోన్ చూడగానే చాలామంది టెంప్ట్ అవుతూ ఉంటారు. దీంట్లో పెద్దగా నచ్చే విషయం ఏముందంటే వెనకున్న ఈ కెమెరా ఉంది చూసారా? దానికోసమే పడి చచ్చిపోతూ ఉంటారు. కానీ నిజానికి ఈ ఐఫోన్ ఉచ్చులో పడి ఎంతమంది కొట్టుకుపోతున్నారు తెలుసా? అసలు ఐఫోన్ సంబంధించి లేదా యాపిల్ వాళ్ళ స్ట్రాటజీకి సంబంధించి వాళ్ళ సైకలాజికల్ అటాక్ గురించి తెలుసుకుంటే మాత్రం అబ్బా దేవుడా అనుకుంటారు మీరు కూడా. నమస్తే, మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్. నేను పవన్ కృష్ణ. అండ్ ప్రతిరోజులాగే ఇవాళ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని మీ ముందు తీసుకొచ్చాను నేను. ఇవాళ నేను ఆలోచిస్తూ ఉన్నాను, అంటే కూర్చున్నాను, వర్క్ చేసుకుంటూ ఉన్నాను. సరే, నా దగ్గర ఒక ఈ యాపిల్ ల్యాప్టాప్ ఒకటి ఉంది. సో ఈ ల్యాప్టాప్ పెట్టుకొని మనం వర్క్ చేసుకుంటూ ఉన్నాను. దాని తర్వాత దాంతోపాటు యాపిల్ ఫోన్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు ఎయిర్ పాడ్స్, వాచ్, ఇవన్నీ. సో ఇవన్నిటి గురించి ఆలోచించాక అసలు ఏం జరుగుతుందని కొన్ని స్టాటిస్టిక్స్ బయటికి తీయగానే షాక్ అయ్యాను నేను. అండ్ రీసెంట్గా ఒక రీల్ కూడా చూశాను. ఆ రీల్లో ఒక ఒక నిజం చెప్పాలంటే అతని బట్టలు కూడా సరిగ్గా లేవు. వెనక అతని తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా చాలా అగమ్య గోచరంగా ఉందేమో అనిపిస్తుంది. అంటే చూస్తే వీళ్ళకి కనీసం ఒక పక్కా ఇల్లు అయినా ఉందా లేదా అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. వాళ్ళు వాళ్ళ కొడుకు కోసం, అంటే ఆ కొడుకు దగ్గర దగ్గర 2-3 రోజులు అన్నం తినకుండా గొడవ చేసి నాకు ఐఫోన్ కొనివ్వండి, అది కూడా ఎంత ₹1,80,000 ఖరీదైన కొత్తగా రిలీజ్ అయిన ఐఫోన్కి సంబంధించి ఒక ఆరెంజ్ కలర్లో ఒక ఫోన్ రిలీజ్ అయింది. ఆ ఐఫోన్ మాత్రమే కావాలని చెప్పి భీష్మించి కూర్చుంటే వాళ్ళు మరి ఏ అప్పు చేశారో లేకపోతే వాళ్ళు ఎక్కడ ఏం అమ్ముకొని తెచ్చారో తెలియదు, కానీ ఆ ఐఫోన్ కొనిస్తే ఆ ఐఫోన్ షాప్ అతను, చూసారా ఐఫోన్ లవర్స్ వాళ్ళ పవర్ ఇలా ఉంటుంది, ఐఫోన్ కావాలనుకుంటే వాళ్ళు వదిలిపెట్టరు, ఈ జనరేషనే ఇంత స్మార్ట్ ఉన్నారు అని చెప్పి ఏదో సాధించినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి షాక్ అయినా చూడగానే, అరే ఈ ఐఫోన్ వాళ్ళకి నిజంగా అవసరం ఉందా లేదా అనుకున్న వెంటనే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అసలు నాకు ఐఫోన్ అవసరం ఉందా లేదా, నేను ఎందుకు కొనుక్కున్నాను అనే దాని గురించి ఆలోచించుకోవాల్సి వచ్చింది. ఈ ఐఫోన్ కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఇంతకుముందు వర్క్ చేస్తున్న కంపెనీలో అక్కడ ఆఫీస్లో వాళ్ళందరికీ కూడా మ్యాక్ బుక్సే ఇచ్చారనమాట, యాపిల్ ల్యాప్టాప్సే ఇచ్చారు. సో యాపిల్ ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు కొన్ని వర్క్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఫోన్తో కూడా పని ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా ఫోర్స్ఫుల్గా తప్పక యాపిల్ ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది నేను. యాపిల్ ఫోన్కును ల్యాప్టాప్కి ఏంటి సంబంధం అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎయిర్ డ్రాపర్ ఉంటుంది. యాపిల్లో ఉన్న ఫైల్స్ని దీంట్లోకి పంపించుకోవచ్చు, ఫోన్లో ఉన్న ఫైల్స్ని దీంట్లో పంపించుకోవచ్చు, ఏది మ్యాక్లోకి. ఇట్స్ జస్ట్ ఎ కైండ్ ఆఫ్ బ్లూటూత్ థింగ్ అనుకోవచ్చు. అయితే ఇది వేరే ఫోన్లతో పనిచేయదా అంటే అంత ఈజీ కాదు. అండ్ ఇదివరకు అట్లాగా ఎవరు కేబుల్స్ కూడా ఎవరు వాడట్లేదు. ఏదైనా కూడా వైఫై త్రూ పంపించుకోవడమే అందరు ఇష్టపడుతున్నారు. టెక్నాలజీ మారుతుంది. అండ్ అంతేకాకుండా జూమ్ మీటింగ్స్లో జాయిన్ అవ్వాలన్నా, ఫైల్ షేరింగ్స్ చేసుకోవాలన్నా, ఫోన్లో ఉన్న డీటెయిల్స్ అన్నిటిని మనం ల్యాప్టాప్లో ఉండి ఆపరేట్ చేసుకోవాలన్నా, కాల్స్ మన ల్యాప్టాప్లో తీసుకోవాలని, ఇలా చాలా అవసరాలు ఉంటాయి. సో నాకు అవసరం ఉంది. పని చేస్తున్న వాళ్ళకి, ఒక ఐటీ జాబ్ చేస్తున్న వాళ్ళకి కానీ, ఒక మీడియాలో ఉన్న వాళ్ళకి కానీ, ఓకే, వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ మీద అలవాటు పడతారు కాబట్టి వాళ్ళకి అవసరం ఉంటుందంటే ఉంటుంది. బట్ ఒక కాలేజ్కి వెళ్ళి ఒక స్టూడెంట్కి యాపిల్తోని సంబంధం ఏంటి? రీసెర్చర్స్ ఏమంటున్నారంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక సైకలాజికల్ గిమిక్, లేకపోతే ఒక స్టేటస్ సింబల్ వాడుతున్నారు. బేసిక్గా యాపిల్ ఎక్కడి నుంచి గేమ్ స్టార్ట్ చేస్తుందంటే, ప్రతి సంవత్సరం యాపిల్ ఒక కొత్త ఫోన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోన్ రిలీజ్ చేయడమే ఆలస్యం. దానికి కాస్ట్ వచ్చేసి 1,80,000 పెడుతుంది. అండ్ దాన్ని మళ్ళీ ఏమన్నా అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుందంటే లేదు. స్టార్టింగే కొన్ని లిమిటెడ్ ఎడిషన్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ లిమిటెడ్ ఎడిషన్స్ మీకు కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి కూడా కుదరదు. ఒక్కొక్కసారి మీరు వెళ్ళి స్టోర్కి వెళ్ళి కొనుక్కోవాలి అని చెప్పి అంటుంది. అందుకోసమే యాపిల్ స్టోర్ దగ్గర ఇవాటికి ఏదో మన నాన్నల కాలంలో, తాతల కాలంలో ఎలా అయితే ట్రైన్ టికెట్ల కోసం, రిజర్వేషన్ల టికెట్ల కోసం ఎలా అయితే బార్లు తీరేవాళ్ళో, అలా ఇప్పుడున్న జనరేషన్ యాపిల్ ఫోన్ కోసం, అది కూడా ఎంత ₹1,00,000 పైన పెట్టి క్యూ లైన్లో నిలబడి, ఉదయం 4 గంటలకు వెళ్ళి క్యూ లైన్లో నిలబడుతూ ఉంటారు. 10 గంటలకు స్టోర్ ఓపెన్ అవుతుంది. అంటే ముందుగా వెళ్ళి నేను తీసుకోవాలి. సరే, అది తీసుకోవడం వల్ల వీళ్ళకి ఏమైనా లక్కీ డ్రా వస్తుందా? ₹1,00,00,000 వస్తున్నాయా? లేకపోతే ఇంకేమైనా బెనిఫిట్ వస్తుందంటే ఏం లేదు. ఇన్ఫాక్ట్ వీళ్ళ దగ్గర ఉన్న ₹1,00,000 అటు వెళ్ళిపోతున్నాయి. ఈ ₹1,00,000 అటు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ దగ్గరకు వచ్చింది ఏంటంటే ఒక బ్రాండ్ న్యూ ఫోన్. ఆ బ్రాండ్ న్యూ ఫోన్ ఏంటి నెక్స్ట్ చేయగలిగింది ఏంటి వాళ్ళు అంటే, అర్జెంట్గా వెళ్ళి ఒక అద్దం ఎదురుగా ఒక ఫోటో దిగుతూ ఉంటారు. ఆ ఫోటో దిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ అబ్జర్వ్ చేసే ఏంటంటే ఈ కెమెరా లెన్స్ అందులో పడాలి. సో దట్ పబ్లిక్కి అర్థం కావాలి నా దగ్గర ఐఫోన్ ఉంది అని. ఈ ఐఫోన్ అనేది రాను ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఓన్లీ కాస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే కొనగలుగుతారు. అంటే ఆబ్వియస్లీ నేను ఇంత ఎఫోర్డ్ చేయగలుగుతాను, నా దగ్గర ఇంత డబ్బు ఉంది అని చూయించుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే ఇది కొంటూ ఉన్నారని చెప్పేసి చాలా రీసెర్చ్ చెప్తూ ఉన్నాయి.
ఇంకొక చిన్న స్టాటిస్టిక్స్ ఏంటంటే, ఈ ఐఫోన్ ఎక్కువ సిటీల్లోనే కొనుక్కుంటున్నారేమో అని చెప్పి అనుకుంటే పొరపాటునంటే. ఐఫోన్‌ని అత్యధికంగా మెట్రోపాలిటన్ సిటీలో గాదు, టైర్ 2 సిటీస్ చిన్న చిన్న సిటీస్‌లో 60% పైగా అక్కడే కొంటున్నారట. 40% ఈ మెట్రోపాలిటన్ సిటీస్‌లో కొనుక్కుంటున్నారు. ఎందుకింత క్రేజొచ్చింది? ఎందుకని ఇంతలాగా జనాలు దీని వెంట పడుతున్నారు అంటే, ముఖ్యమైన రీజన్ ప్రతి సంవత్సరం ఒక కొత్త ఐఫోన్‌ని రిలీజ్ చేయడం. ఆ కొత్త ఐఫోన్ రిలీజ్ చేసిన వెంటనే సెలబ్రిటీస్‌కి వాళ్ళు ఫ్రీగా పంపిస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఫ్రీగా పంపిస్తూ ఉంటారు. వాళ్ళు వెంటనే వాళ్ళు ఆ ఐఫోన్ గురించి ఒక రివ్యూ ఇవ్వడమో, లేకపోతే వాళ్ళ గురించి ఆ ఫోటో దిగి అది పెట్టడం చూసిన వెంటనే నాకు కూడా కావాలి. నేను కూడా పలానా స్టార్‌లాగా నేను కూడా ఈ ఐఫోన్‌ని వాడాలి అనే ఒక కోరికతోనే ఆటోమేటిక్‌గా జనాలు కొంటారు అని. ఓకే. పవన్ అంతా బానే ఉంది. మరి ఈ ఐఫోన్ చూస్తేనేమో 1,80,000 ఉంది. మరి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ దీన్ని ఎలా ఎఫోర్డ్ చేస్తున్నారన్న ప్రశ్న మీలో రావచ్చు. ఇక్కడే ఐఫోన్ పెట్టిన ఒక మంచి స్కీమ్ ఏంటంటే ఈఎంఐ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక 30,000 పెట్టి ఒక స్టాండర్డ్ ఫోన్ తీసుకోవాలనుకుంటూ ఉన్నారు. 30,000లో మీకు ఫోన్ వస్తుంది. మీరు ఆ ఫోన్‌తోని ఏం చేస్తారు? మామూలుగా ఫోన్ కాల్సే మాట్లాడుకుంటూ ఉంటారు. మాక్సిమం ఫోటోస్ బాగా దిగుతూ ఉంటారు. ఇంకా ఎక్కువ అనుకుంటే వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. మరీ ఎక్కువ అనుకుంటే కొంతమంది వీడియో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఓకే. అక్కడి వరకు బానే ఉంది. ఇవన్నీ ఒక 30,000 ఫోన్ కూడా చేస్తూ ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో యాపిల్ ఫోన్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 10,000 డౌన్ పేమెంట్ కట్టేసి మిగతాది ఈఎంఐలో పెట్టేస్తున్నారు. ఇక్కడ అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈఎంఐ మీద ఫోన్ తీసుకునే వాళ్ళు ఎలాగో ఈఎంఐ గదా! ఎలాగో నెల నెల 3,000 5,000 ఎంతో కొంత కడుతున్నాం గదా! 7,000 అనేది. అదేదో పెద్ద ఫోనే తీసుకుంటే అయిపోతుందిగా అని చెప్పేసి తీసుకుంటున్నారు. ఇలాగా రేపు సంపాదించబోయే డబ్బు గూడా ఇవాళే ఖర్చు చేస్తూ ఉన్నారు ఈ ఈఎంఐల ద్వారా. అండ్ ఈఎంఐ ఒక్కసారి కంప్లీట్ అవుతుందంటే లేదు వచ్చే సంవత్సరం ఇంకొక యాపిల్ ఫోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ దాని వెనక పడేవాళ్ళు గూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే అప్‌డేట్ అవ్వాలి అని జెప్పేసి ఒక క్రేజీనెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది జనాల్లో. ఈ ఈఎంఐతోని ఇక్కడితోనే అయిపోతుందా? ఆ ఫోన్ కొంటే అయిపోతుందా? అంటే లేదు. ఆ ఫోన్‌కి సంబంధించి గ్యాడ్జెట్స్ అంటే దానికి సంబంధించిన ఎక్స్‌టెన్షన్ గ్యాడ్జెట్స్ గూడా మళ్ళీ యాపిల్‌లోనే కొనుక్కోవాల్సొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తీసుకున్న తర్వాత యాపిల్ వాచ్ తీసుకోవాల్సొస్తుంది. ఆ యాపిల్ వాచ్ స్టార్టింగ్ ధరే మళ్ళీ 40,000 దగ్గర నుంచి మొదలవుతూ ఉంటుంది. అది గూడా రూ. 1,00,000 దాకా వెళ్తూ ఉంటుంది. అది గూడా మళ్ళీ ప్రతి సంవత్సరం కొత్త కొత్త సీరీస్ అది గూడా లాంచ్ అవుతూ ఉంటుంది. పోనీ ఇయర్ ఫోన్స్ ఏమైనా డైరెక్ట్ పెట్టుకోవచ్చా అంటే ఇయర్ ఫోన్స్ వ్యవస్థనే తీసేసి పడేశారు. ఆ ఛాన్స్‌ని తీసేసి పడేశారు. ఇప్పుడు ఏమైనా మాట్లాడితే బ్లూటూతే వాడాలి. సో, ఒక యాపిల్ ఫోన్ చేతిలో ఉంది. ఒక రూ. 1000 బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ పెట్టుకోవాలంటే నామోషీగా ఫీల్ అవుతున్నారు చాలామంది. సో, దీన్ని కవర్ చేసుకోవడం కోసం మళ్ళీ ఆ యాపిల్ సంబంధించిన ఎయిర్‌పాడ్స్ ప్రో, ఎయిర్‌పాడ్స్ అని కొనుక్కోవడం కోసం దానికి 15,000 కనిష్టంగా దగ్గర దగ్గర 15,000 మినిమమ్ దగ్గర నుంచి 25, 30, 40,000 పెట్టడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నారు. అక్కడితోనే అయిపోయిందా? లేదు. మళ్ళీ ఆ యాపిల్ ఫోన్‌కి ఒక స్క్రాచ్ కార్డ్ వేయాలన్నా కూడా అది రూ. 1000 పైనే ఉంటుంది. దాని బ్యాక్ కేస్ ఒరిజినల్ కొనుక్కోవాలంటే ఇంక అది మీ ఊహకే వదిలేస్తూ ఉన్నాను. యాపిల్ చార్జర్ కూడా యాపిల్ ఫోన్‌తో పాటు రాదు. ఒక కేబుల్ కూడా వస్తే అదే ఎక్కువ. ఈ కేబుల్ ఒకవేళ పోయినా కూడా ఆ ఒరిజినల్ కేబుల్ కావాలన్నా కూడా 2, 3 వేలు పడుతుంది. చార్జర్ కావాలన్నా కూడా రూ. 1000 పైనే. సో, యాపిల్ ఎక్కడ తీసుకున్నా కూడా ప్రీమియం, ప్రీమియం, ప్రీమియం అని పెట్టింది. అండ్ ఇక్కడే యాపిల్ ఇంకొక సైకలాజికల్‌గా అటాక్ చేసేది ఏంటంటే యాపిల్ ఎక్కువగా యాడ్స్ అనేది ఎక్కువగా ఇవ్వదు. ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో ఒక చిన్న యాడ్ ఇస్తూ ఉంటుంది. మీరు మిగతా కంపెనీ యాడ్స్ ఏవి చూసినా గూడా, మిగతా సెల్ ఫోన్ యాడ్స్ ఎక్కడ చూసినా గూడా, ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్ ఉంటాయి. చిన్న యాడ్స్, పెద్ద యాడ్స్ వస్తూనే ఉంటాయి. కానీ యాపిల్ అలాంటివి ఏం చేయదు. రావడం ఒక చిన్న యాడ్‌తోనొస్తుంది. ఆ యాడ్ ఎంతలా ఉంటుందంటే, చాలా డామినేటింగ్ యాడ్‌గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అంటే మార్కెట్‌లో ఉన్న అన్ని ఫోన్‌లని డామినేట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. చాలా రిచ్ అండ్ క్లాస్‌గా చూపిస్తూ ఉంటుంది. అండ్ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆ యాడ్‌ని మన ముందు పెడుతుంది. సో, ఆ యాడ్‌లో ఉన్న కాన్ఫిడెన్స్‌కి ఎవరైనా పడిపోతారు. సో, ఇమ్మీడియేట్‌గా ఏమనిపిస్తుందంటే, నేను అందరికన్నా బెటర్‌గా కనబడాలి అన్న ఉద్దేశ్యంతోని యాపిల్ ఫోన్స్‌ని చాలామంది కొనుక్కుంటారు. ముఖ్యంగా యంగ్‌స్టర్స్ దీని వెంట పడుతున్నారు. యాపిల్ ఫోన్స్‌లో నిజం చెప్పాలంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మంచి ఓఎస్ చాలా బావుంటుంది. అండ్ దాంట్లో ఉన్న ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో దానికి సంబంధించిన ఆహ్, ఆ స్మూత్‌నెస్ అవన్నీ కూడా చాలా బావుంటుంది. కానీ అది అవసరం ఉన్న వాళ్ళకి పనికొస్తుంది గానీ, మిగతా వాళ్ళకి అసలు చాలామంది విశ్లేషకులు గూడా ఏమంటున్నారంటే, యాపిల్ ఫోన్ రాని వాళ్ళు గూడా యాపిల్ ఫోన్ వాడుతూ ఉంటారు. అందులో ఎన్ని ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయో గూడా ఎవరికీ తెలీదు. వాళ్ళకేంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చూయించుకోవాలి అని. ఇక్కడ యాపిల్ ఫోన్ గూడా ఒక స్ట్రాటజీ చూయించింది. ఈసారి రిలీజ్ అయిన యాపిల్ ఫోన్ ఏదైతే ఉందో ఒక ఆరెంజ్ కలర్‌లో రిలీజ్ అయింది యాపిల్ ఫోన్.
దాని స్పెషాలిటీ ఏంటంటే అది ఆరెంజ్ కలర్ మాత్రమే. ఇలాంటి ఆరెంజ్ కలర్ ఏ కంపెనీలో లేదు. సో, ఇదే దీని స్పెషాలిటీ అన్నారు. దాంట్లో ఓఎస్ సేమే ఉంటుంది. అంటే దాని ఆపరేటింగ్ సిస్టమ్ సేమే ఉంటుంది. ఆప్షన్స్ సేమే ఉంటుంది. కెమెరా క్వాలిటీ కొంచెం పెరుగుతూ ఉండొచ్చు. అంతే. అండ్ మిగతా అంతా కూడా సేమే ఉంటుంది. ఏంటంటే ఓన్లీ ఆ కలర్ అండ్ ఆ డిజైన్ ఏదైతే ఉంటుందో అదే దాని స్పెషాలిటీ ఈ సంవత్సరం. అంటే దీంట్లో ఎక్కువ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మీద వాళ్ళు ఎక్కువ ఏమి అంతగా ఫోకస్డ్ చేసినట్టు ఏం కనపడలేదు. సో, ఈ ఫోన్‌ని ఆ రంగు రంగు ఆరెంజ్ కలర్ ఫోన్‌ని చూయించుకోవడం కోసం జనాలు ఎగబడి కొన్నారు ఈసారి గూడా. అంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆఫ్టర్ ఆల్ ఒక కలర్ మారిందని ఒక ఫోన్‌ని 1,80,000 పెట్టి కొంటున్నామంటే, మనం తెలివైన వాళ్ళమా? తెలివి తక్కువ వాళ్ళమా? లేకపోతే మోసపోతున్నామా? అఫ్‌కోర్స్ యాపిల్ టెక్నాలజీ చాలా బావుంటుంది. దాన్ని హ్యాక్ చేయడం అంత ఈజీ గాదు. ప్రైవసీకి ఎక్కువ వాల్యూ ఇస్తుంది. అది ఇది ఎక్సెట్రా, ఎక్సెట్రా, ఎక్సెట్రా అంటూ ఉంటారు గానీ, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫోన్ ఈస్ ఎ ఫోన్. ఆండ్రాయిడ్ ఫోన్ వాడినంత మాత్రాన అందరు హ్యాకింగ్ అవుతుందంటే లేదు. మంచి ఫోన్ తీసుకుంటే, మంచి కంపెనీ తీసుకుంటే అది కూడా బానే ఉంటుంది. దాంట్లో కూడా రెగ్యులర్‌గా సిస్టమ్ అప్డేట్స్ వస్తూ ఉంటుంది. అండ్ దాన్ని హ్యాకింగ్ కాకుండా వాళ్ళు కూడా కొంచెం దానికి సంబంధించిన యాంటీవైరస్ వాటన్నిటి మీద కూడా వాళ్ళు కూడా కొంచెం ఫోకస్డ్‌గా ఉంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. బట్ స్టిల్ చూయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 10 ఐఫోన్‌లు తీసుకుంటే ఆ 10లో 7 ఐఫోన్‌లు ఈఎంఐల మీదనే కొంటున్నారు జనాలు. ఒక ముగ్గురు మాత్రమే అంటే ఈ 10లో ముగ్గురు మాత్రమే ఐఫోన్‌ని నిజంగా వాళ్ళు మెయింటైన్ చేసే శక్తి ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఒక ముగ్గురు మాత్రమే. మిగతా 7గురు లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వీళ్ళే కొంటున్నారు. ఎందుకంటే ఈఎంఐలో వచ్చేస్తుంది కదా! ఇదొక డిప్రిషియేటింగ్ అసెట్ అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్ తీసుకున్నా గూడా దాని కార్ మనం కొన్నప్పుడు 10,00,000 ఉంటే దాన్ని అమ్మేసే టైంకి వచ్చేసరికి అది 2, 3, 4 లక్షలు ఉంటుంది. అంటే సంవత్సరానికి దాని వాల్యూ పడిపోతూ ఉంటుంది. ఒక కార్ కొన్నప్పుడు స్టార్టింగ్‌లో మీరు ఇన్స్యూరెన్స్ కట్టినప్పుడు ఆ కార్‌కున్న ఫుల్ వాల్యూ కడతారు. సంవత్సరం తర్వాత ఆ కార్‌కి ఒక ₹1,00,000 తగ్గిస్తారు. 2 సంవత్సరాల తర్వాత ₹2,00,000 తగ్గిపోతుంది కార్ వాల్యూ. అంటే ఆ టైంలో ఆ కార్‌కి ఏమైనా అయినా గూడా అప్పుడు 10,00,000 పెట్టి కొనంగా 10,00,000 ఇవ్వరు. దానికి ఒక 7,00,000 ఏమో ఇస్తారు. అంటే దాని వాల్యూ తగ్గిపోతుంది అన్నట్టు. ఈ ఫోన్ వాల్యూ గూడా అంతే. సో, ఇక్కడ మనిషి నీడ్ అండ్ లగ్జరీ మధ్య ఎప్పుడు లగ్జరీ వైపు వెళ్ళిపోతున్నాడు. నీడ్స్‌ని మర్చిపోతున్నాడు. మనిషికి మినిమమ్ బేసిక్ నీడ్స్ వాటి మీద ఎక్కువ ఫోకస్డ్‌గా ఉండాలని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. తిండి, నీరు, బట్ట అనేది బేసిక్. ఆ తర్వాత అవసరమైన ఏవైతే ఉంటుందో వాటిని కొనుక్కోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్‌కి వెళ్ళడానికి ఒక కార్ కావాలా? లేకపోతే ఒక బైక్ కావాలా? వాటి గురించి ఉంటుంది. దాని తర్వాత చదువు ఏమైతే వాటికి ఎక్స్‌ట్రా ఇంకేమైనా డెవలప్‌మెంట్‌కి ఇంకేమైనా అవసరం ఉంటుందా? ఏమన్నా ఎన్హాన్స్ చేసుకోవాలా స్కిల్స్ వాటి మీద ఉంటుంది. దాని తర్వాత ఒక మంచి లైఫ్ పార్ట్నర్ అవసరం ఉంటుంది. దాని తర్వాత ఒక మంచి ఫైనాన్షియల్‌గా స్టేబుల్ కావాలి. అంటే మంచి జాబు లేకపోతే ఇంకా మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. సో, ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తూ ఉంటాడు మనిషి. ఇది యూజువల్‌గా ఈ పిరమిడ్ సైకిల్ అనేది ఫాలో కావాలి. కానీ మనిషి డైరెక్ట్ పైకెళ్ళాలని చూస్తున్నాడు. అంటే టాప్ స్టైల్‌లోకి వెళ్ళిపోవాలనుకుంటాం. మీన్‌వైల్ ఈ కింద ఇవన్నీ ఉన్నాయంటే వాటి గురించి ఆలోచించట్లేదు. ఒక యాపిల్ ఫోన్ తీసుకున్న వెంటనే దానికేమైనా ప్రాబ్లమ్ అయితే ముందే చెప్తున్నాను. యాపిల్ వాళ్ళు ఏమంటారంటే దీనికి ఒకవేళ స్క్రీన్ పోయిందనుకో 15, 20,000 కట్టాలి నువ్వు. మినిమమ్ 25,000 పడుతుంది. 25,000 మరి నువ్వు అప్పుడు కట్టుకునే దానికన్నా కూడా సంవత్సరానికి 12,000 పెట్టి ఒక ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చుగా అంటారు. 12,000 పెట్టి దానికి ఇన్స్యూరెన్స్ తీసుకున్న ఈ మనిషి తన సొంతంగా తనకి ఇన్స్యూరెన్స్ ఉందా అంటే 10లో 7గురికి ఇన్స్యూరెన్స్ లేదు. ఆ మనిషికి సంవత్సరానికి ఒక 7,000 పెడితే ఒక ఇన్స్యూరెన్స్ వస్తుంది. కానీ అతను తన ఇన్స్యూరెన్స్ పక్కన పెట్టేసి ఒక యాపిల్ ఐఫోన్‌కి ఇన్స్యూరెన్స్ పెడుతున్నాడు. అంటే వస్తువులకి వాల్యూ ఎక్కువైపోతుంది. రోజు వస్తువుల మీద ప్రేమ అనేది ఎక్కువైపోతుంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. అండ్ ఈ కార్ కానివ్వండి, లేకపోతే బైక్ కానివ్వండి మన రోజువారీకి అవసరం. ఫోన్ కూడా అవసరమే. ఫోన్ తప్పకుండా ప్రతిరోజు మనకు ఫోన్ అనేది చాలా అవసరం. ఇప్పటికీ ఫోన్ లేకపోతే మనకి ఒక చెయ్యి లేనట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. ఆ ఫోన్ ఏదైనా ఒకటే కదా! ₹1000 ఫోన్ అయినా ఫోనే చేయొచ్చు. ₹10,000 ఫోన్ అయినా ఫోనే చేయొచ్చు. ₹1,80,000 ఫోన్ అయినా ఫోనే చేయొచ్చు. మరి నువ్వెందుకు కొనుక్కున్నావు అని చెప్పి అనొచ్చు. ఇందాక నేను చెప్పినట్టు నేను కూడా ఆ ఉచ్చులో పడిపోయిన వాడినే. అట్ ది సేమ్ టైమ్ ఆఫీస్ పని మీద కొన్నాను. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరానికి తగ్గట్టుగా ఒక పేపర్‌లో రాసుకొని ఈ ఫీచర్స్ ఎందులో ఉన్నాయని ఆలోచించి ఆ ఫోన్ తీసుకోవడం ఉత్తమం అని చెప్పి అంటూ ఉన్నారు. బట్ చాలామంది దీన్ని ఫాలో అవుతున్నారా అంటే ఫాలో అవ్వట్లేదు. ఈఎంఐ ట్రాప్‌లో మొత్తం మీద 70% పైగా ఈ ఐఫోన్స్ తీసుకున్న వాళ్ళ 70% పైగా ఈ ఈఎంఐ ట్రాప్‌లోనే చిక్కుకున్నారు. అది కూడా భారతదేశంలో అని చెప్పి అంటూ ఉన్నారు చాలామంది.
అండ్ ముఖ్యంగా ఈ ఐఫోన్‌తో పాటుగా ఐఫోన్ మనకి ఇందాక నేను చెప్పినట్టు ఐఫోన్ తీసుకుంటే ల్యాప్‌టాప్ అదే తీసుకోవాలి. దాంతో పాటు ఇయర్ ఫోన్స్ అదే తీసుకోవాలి. దాంతో పాటు వాచ్ అదే తీసుకోవాలి. కేసులు ఇవన్నీ కూడా అవే తీసుకోవాలి. మళ్ళీ వేరే తీసుకుంటే మళ్ళీ వారంటీ వాయిడ్ అవుతుంది అని చెప్పేసి అది కూడా ఒక విషయం చెప్తూ ఉంటారు చాలామంది. అండ్ వీటితో పాటుగా మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యాపిల్ ఎప్పుడైనా కూడా ఒక విషయం ఏం చెప్తుందంటే నా ప్రొడక్ట్స్ కాస్ట్‌లీ ఉంటుంది కాబట్టి జనాలు ఏమనుకుంటారు కాస్ట్‌లీ ప్రొడక్ట్స్‌ని ఎప్పుడైనా కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ అనే ఒక ఆలోచనలో జనాలు చాలామంది ఉంటూ ఉంటారు. అంటే ఇది కాస్ట్‌లీ ఉందంటే ఇది తప్పకుండా క్వాలిటీ ప్రొడక్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఓకే. కాస్ట్‌లీ ప్రొడక్ట్స్ క్వాలిటీగా ఉండొచ్చు. కానీ అది ఎంతవరకు క్వాలిటీ ఉందనేది మనం ఆలోచించుకోవాలి. అది మనకి అవసరానికి తగ్గట్టుగా ఉందా? లేదా? అనే దాని గురించి కూడా మనం చాలా వరకు ఆలోచించుకోవాలి. ఇప్పుడు యాపిల్‌కి సంబంధించి నేను కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. అంటే యాపిల్ ఎంత జాగ్రత్త పడుతుంది పబ్లిక్‌లో ఈ యాపిల్ అనే ఒక బ్రాండ్‌ని ముందుకు తీసుకెళ్ళడం కోసం యాపిల్ ఎంత జాగ్రత్త పడుతుందో ఇవన్నీ వింటే మీరు షాక్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ వాళ్ళ దగ్గర ఒక క్లాజ్ ఉంటుంది. అదేంటంటే నో విలన్ క్లాజ్ అని ఒకటి ఉంటుంది. ఈ నో విలన్ క్లాజ్ అంటే యాపిల్ ఫోన్‌ని ఏ సినిమాలో కూడా విలన్ వాడకూడదు. ఈ విషయం మీకు తెలుసా? ఒకవేళ ఎవరైనా విలన్ యాపిల్ ఫోన్‌ని వాడితే అతని మీద కేస్ వేస్తారు. పరువు నష్టం దావా కొన్ని $1 మిలియన్ వేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను. నేను ఒక యాక్టర్‌ని. నేను ఒక సినిమాలో విలన్ రోల్ చేస్తూ ఉన్నాను. ఆ విలన్ రోల్ చేస్తున్నప్పుడు నేను గనక నా ఫోన్‌ని యాస్ ఎ విలన్‌గా నేను యాపిల్ ఫోన్‌తోని అరే వాడిని వేసేయండిరా అని చెప్పి ఒక డైలాగ్ అన్నాను అనుకోండి. యాపిల్ నా మీద కేస్ వేస్తుంది అప్పుడు. ఎందుకంటే మా క్లాజెస్‌లో ఆల్రెడీ రాసుంచాం. మీరు ఎలా అయినా వాడొచ్చు కానీ దీన్ని ఒక విలన్ రోల్ చేస్తూ వాడకూడదు అని. ఎవరైనా చేస్తే మాత్రం ఆ సినిమా వాళ్ళందరి మీద కేసేసే అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాదు యాపిల్ ఇది ఎందుకు చేస్తుంది అంటే యాపిల్‌కి ఎప్పుడు ఒక సాఫ్ట్ కార్నర్ ఉండాలి. పబ్లిక్‌లో ఎప్పుడు ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉండాలి. ఒక రిచ్ అనే ఒక ఒపీనియన్ ఉండాలి. ఒక క్లాస్ అనే ఒక ఒపీనియన్ ఉండాలని చెప్పి ఆ రిచ్ క్లాస్‌నెస్‌ని యాపిల్ మెయింటైన్ చేస్తుంది. నేను చెప్పాలంటే యాపిల్ ఈ విషయంలో ఒక జీనియస్ అని చెప్పి అనుకోవచ్చు. ఇంత జీనియస్‌గా ఆలోచిస్తుందంటే మీ మనసులో యాపిల్ అండ్ ఒక ఫోన్, ఒక ప్రోడక్ట్ ఏమైనా అనిపించినా కూడా వెంటనే అదొక రిచ్, క్లాస్ అండ్ అది చాలా ఎలైట్ పీపుల్ మాత్రమే వాడతారు. అది చాలా మంచిది అనే ఒక ముద్ర మీ కళ్ళలో, మీ మనసులో అలా పడిపోయింది. ఇలాంటి జీనియస్ జిమ్మిక్స్ ఇంకా చాలా చేస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా యాపిల్‌కి సంబంధించి అది ఎంత ప్రీమియం అనేది కూడా మీకు ఒక విషయం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యూట్యూబ్ ప్రీమియం తీసుకోవాలనుకుంటున్నారు. యూట్యూబ్ ప్రీమియం మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌లో తీసుకుంటే ₹149 పడుతుంది మీకు నార్మల్‌గా. అదే ఇప్పుడు నేను ఇదే యాపిల్ ఫోన్‌లో గనుక నేను యూట్యూబ్ ప్రీమియం తీసుకోవాలనుకుంటే నాకు ₹200 దగ్గర దగ్గర పడుతుంది. ఎందుకంటే ఇందులో 30% యాపిల్ తీసుకుంటుంది. యాపిల్ వేసే ఒక టాక్స్ ఉంది ఇందులో. అది యాపిల్ మాత్రమే తీసుకుంటుంది. అంటే నేను ఒకవేళ యూట్యూబ్ ప్రీమియం యాపిల్ ఫోన్ త్రూ నేను కొంటే 30% దాంట్లో టాక్స్ పడుతుంది నాకు. అది యాపిల్ తీసుకుంటుంది. అండ్ యూట్యూబ్ మాత్రమే కాదు. హాట్‌స్టార్ తీసుకోండి, అమెజాన్ ప్రైమ్ తీసుకోండి, లేకపోతే నెట్‌ఫ్లిక్స్ తీసుకోండి ఏదైనా సరే. మీకు నార్మల్ ఫోన్‌లో ఒక ప్రైస్ ఉంటుంది. దీంట్లోకి వచ్చేసరికి ఒక ప్రైస్ అనేది హైక్ అవుతుంది. మెయిన్ రీజన్ ఎందుకంటే ఇందుకే. అండ్ అందుకే అమెజాన్ వాళ్ళతోని యాపిల్‌తో ఇప్పటికి ఒక గొడవ కూడా ఉంది. ఏంటంటే అమెజాన్ ఏమంటుందంటే నేను ఒకవేళ ₹200 ఒక ప్రోడక్ట్ ₹200 అంటే నీ ఫోన్‌లో ₹200కే చూయించాలి గానీ నువ్వు ఎక్స్‌ట్రా ఎందుకు తీసుకుంటున్నావు నా ప్రోడక్ట్ మీద అంటే నేను తీసుకుంటాను అని చెప్పి యాపిల్ అంటూ ఉంది. అందుకోసం ఇప్పుడు ఏమైనా ప్రోడక్ట్ మీరు కొనుక్కోవాలనుకుంటే మీరు డెస్క్‌టాప్‌లో కొనుక్కొని దాని తర్వాత యాపిల్‌లో ఓపెన్ చేసుకోవాలి. అందులో డౌన్‌లోడ్స్ కావు. ఇది చాలా పెద్ద తతంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ యాపిల్‌కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఊబర్‌లో మీరు ఏమైనా బుక్ చేసుకోవాలనుకోండి. ఇది చాలామంది చూయించారు. అంటే ట్విట్టర్‌లో గాని, మీరు ఎక్స్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని వీటికి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి యూట్యూబ్‌లో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్‌లో ఇప్పుడు నేను హిమాయత్ నగర్ నుంచి నేను సికింద్రాబాద్ వెళ్ళాలంటే నాకు ఆండ్రాయిడ్‌లో ఒక ₹100 చూయించిందనుకోండి ఊబర్ కాస్ట్ లేదా ఓలాలో ₹100 చూయించింది. అదే ఐఫోన్‌లో చూయించినట్టయితే అది ₹170 చూపిస్తుంది. అంటే ఇక్కడ ఒక రకంగా చూడాలంటే ఇది యాపిల్ మిస్టేక్ కాదు. ఎప్పుడైతే మనం యాపిల్ ఫోన్ వాడుతున్నామో యాపిల్‌లో మీరు డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్ అన్నీ కూడా యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్‌లో అయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటారు. అయితే యాప్ స్టోర్‌లో వచ్చే దాంట్లో ఆటోమేటిక్‌గా ఈ యాప్స్ వాళ్ళకే అర్థమైపోతుంది. మనం ఒక కాస్ట్‌లీ ఫోన్ వాడుతున్నాం అంటే మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయని. సో, ఆబ్వియస్‌లీ వాళ్ళు మనకు రేట్లు ఎక్కువ చూపిస్తూ ఉంటారు. మీరు ఒకవేళ సరుకులు ఆన్‌లైన్‌లో మీరు పెట్టుకోవాలనుకున్నా కూడా కొంతమంది వీడియోస్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జెప్టో గాని, లేకపోతే బ్లింకిట్ గాని, లేకపోతే ఇన్‌స్టామార్ట్ ఇవన్నీ కూడా ఒక కిలో కందిపప్పు నాకిందులో ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ ఫోన్‌లో నాకు ఒక ₹100 చూయించిందనుకోండి. అదే మనకి యాపిల్ ఫోన్‌లోకొచ్చి చూసేసరికి అదొక ₹120, ₹130 చూపిస్తుంది. ఈ వ్యత్యాసం ఎందుకు జరుగుతుంది అంటే యాపిల్ ఫోన్స్ వాడే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువుంటాయి అన్నట్టుగా వీళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఆబ్వియస్‌లీ యాపిల్ ఫోన్‌లో ఏది ఉన్నా కూడా అది ఎక్స్‌పెన్సివ్‌గా అనిపిస్తూ ఉంటుంది. జనాలు కూడా ఎక్కువ అబ్జర్వ్ చెయ్యరు. ఎందుకంటే ఇప్పుడు ఒక యాపిల్ ఫోన్ వాడే అతని దగ్గర ఎప్పుడు కూడా ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ఉండదు. అంటిల్ ఆర్ అన్లెస్ తన పార్ట్నర్ దగ్గర ఏమన్నా ఉంటే ఇద్దరు కలిసి ఒకే టైంలో బ్రౌజ్ చేసినప్పుడు కనబడుతుందేమో గానీ ప్రతిసారి అయితే కనబడదు.
సో ఈ వ్యత్యాసం అనేది యాపిల్ ఫోన్‌తోని వీటన్నిటితోని ఉంది. సో ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే యాపిల్ ఫోన్‌కి అగైనెస్ట్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదు. యాపిల్ ఫోన్ ఈస్ డెఫినెట్‌లీ ఇట్స్ ఎ వండర్‌ఫుల్ ఫోన్. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఫోన్. కానీ అది అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటే బావుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అతను పైలట్ అవ్వాలనుకుంటున్నాడు. పైలట్ అవ్వాలనుకుంటే ముందు పైలట్ ట్రైనింగ్ తీసుకోవాలి. పైలట్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఒక ఫ్లైట్‌లో లైక్ ఒక పైలట్‌గా అపాయింట్ అవ్వాలి. అంతేగాని నేను పైలట్ ట్రైనింగ్ తీసుకోలేదు. నాకు ఫ్లైట్ నడపడం కూడా రాదు. నేను డైరెక్ట్ ఎళ్లి నేను ఏరోప్లేన్ కొనుక్కుంటాను. ఎందుకంటే అది ఏరోప్లేన్ ఉంటే నన్ను అందరూ నేను ఒక ఎలైట్ కమ్యూనిటీకి చెందినవాడినో లేకపోతే నేను ఒక బాగా క్లాస్ అండ్ రిచ్ ఫెలోగా లేకపోతే షో ఆఫ్ చేయడానికి పనికొస్తుందని తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇది కూడా అలానే ఉంటుంది. ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా ఆలోచించుకోండి. మీరు ఏ ఫోన్ తీసుకున్నా కూడా ప్రతి ఫోన్ కనీసం ఒక 3 సంవత్సరాలు అనేది మినిమమ్ పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం ఫోన్ మార్చాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు యాపిల్ ఫోన్ తీసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. పోయిన సంవత్సరం రిలీజ్ అయిన యాపిల్ ఫోను 1,80,000 ఉంది. కానీ ఇప్పుడు వచ్చేసరికి అది 90,000కి పడిపోయింది. అంటే సగానికి సగం పడిపోతూ ఉంటుంది. అండ్ అంతకు ముందు పోయిన సంవత్సరం వచ్చిన ఐఫోను అది ఎక్స్‌చేంజ్ ఆ ఆఫర్, ఈ ఆఫర్ అని చూసుకుంటే 60,000కే వస్తుంది. సో అలాంటి ఐఫోన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ అనేది సేమే. కెమెరాస్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. ఏదో కలర్ అలా ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ కలర్ కోసం మనం మోసపోయి తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఎక్స్‌పెన్సివ్ మనకు అవసరం ఉందా లేదా? మనం ఎంతవరకు మనం దాన్ని ఎఫోర్డ్ చేయగలుగుతాం అనేది చూసి తీసుకోవాలి. అండ్ ఐ రియల్లీ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్ ద యంగ్‌స్టర్స్ తీసుకోవాలి. ఐ వాంట్ టు స్టాండ్ ఔట్ ఆఫ్ ఆల్ ద మై ఫెలో మేట్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ క్లాస్‌మేట్స్ ఎవరైతే అనుకుంటున్నారో అనవసరంగా మీ పేరెంట్స్ మీద ఎక్కువ బర్డెన్ పెట్టకండి. థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్. మీ ఎక్స్‌పెన్సెస్ ఎంతుంది? మీ ఖర్చులు ఎంతున్నయి? అండ్ మీ రెవెన్యూ ఎంత జనరేట్ చేస్తున్నారు? మీకెంత ఆస్తులున్నాయి? ఇవన్నిటిని ఆలోచించుకొని అప్పటికి అవసరం ఉందా? అనేది ఆలోచించుకొని తీసుకోండి. ఈ స్టేటస్ ఉచ్చులో పడిపోయి మీరు లాస్ అవ్వకండి. ఎందుకంటే అల్టిమేట్‌గా పోయేది మీ డబ్బే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.